ఈ మధ్య ప్యారిస్ టూర్ కు కుటుంబ సమేతంగా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ లో తనతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ అభిమానిని పక్కకు నెట్టేసి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందనేది ఎలాగో వీడియోలోనే అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని పరిశీలిస్తే అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. కానీ సోషల్ మీడియాలో కొందరు అదే పనిగా సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని నెట్టేసి వెళ్లిపోయారంటూ చిరును ట్రోల్స్ చేస్తున్నారు. దీన్ని పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పాపం కింద మీద పడుతోంది. అయితే ఈ ఎపిసోడ్ లో మెగాస్టార్ తప్పుందా, ఫేక్ బ్యాచ్ చేస్తున్న రాద్ధాంతంలో అసలు విషయం ఏమైనా ఉందా తెలుసుకోవాలనుకుంటే వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిని మెగాస్టార్ చిరంజీవి పక్కకు నెట్టేసి వెళ్లిపోయారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కాసేపు ఇందులో మరో కోణం మాట్లాడుకుందాం. సపోజ్ అక్కడ చిరంజీవి కాకుండా మరో సాధారణ వ్యక్తి లేదా ఓ మోస్తారు టాలీవుడ్ నటులో ఇలాగే అభిమానిని పక్కకు తప్పించి వెళ్లిపోయి ఉంటే ఈ రేంజ్ లో ట్రోలింగ్లు, చెత్తరాతలు కనిపించేవా? లేదు. అక్కడ మరో టాలీవుడ్ యాక్టర్ ఉండి ఉంటే ఈ స్థాయిలో విమర్శలు చేసేవారా అంటే సమాధానం దొరకదు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కడైనా నెగిటివ్ కనబడితే పండగ చేసుకుందామనుకునే ఒక బ్యాచ్ మాత్రం గోతికాడి నక్కల్లా వేచి చూస్తూ ఉంటుంది. ఆ బ్యాచ్ ఇప్పుడు మెగాస్టార్ వీడియోను చూసి పండగ చేసుకుందాం అనుకుంది. తీరా మెగా ఫ్యాన్స్ దెబ్బకు తోక ముడిచి పారిపోయింది. ఇంతకీ అసలు ఆ వీడియోలో ఏముంది మీరే చూడండి. చూశారు కదా, ఎంతో బడలికతో ఉన్న సమయంలో పదే పదే అడ్డుపడుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఇంకెవరైనా అయితే కాసంత రూట్గానే వ్యవహరించేవారు. కానీ పక్కకు వెళ్ళమ్మా అన్నట్టు చిరంజీవి చేసిన గెస్చర్కి ఇంకేదో హంగులు రంగులు అద్దాలని చూసిన ఫేక్ బ్యాచ్ చివరకు అబాసుపాలైంది. సరే, ఇవన్నీ కాదు, ఆ తేడా బ్యాచ్ ట్రోల్స్ గురించే మాట్లాడుకున్నా మెగాస్టార్ చిరంజీవి తన అభిమానిని తానే పక్కకు నెట్టేసి వెళ్లిపోయారనే కాసేపు అనుకుందాం. మరి సదురు అభిమాని కదా, స్పందించి ఆవేదన వ్యక్తం చేయాలి. తన అభిమాన హీరో సెల్ఫీ కోసం వెళ్తే తోసేశారని బాధపడాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ వీడియో తీసుకున్నవారో, దాన్ని షేర్ చేసి కామెంట్స్ చేసేవారో, ట్రోలింగ్స్ చేసుకునేవారో ఎందుకు బాధపడడం? ఈ లెక్కన ప్రతి హీరోను ఇలాగే ఫాలో అవుతూ వారు ఎవరిని పక్కకు నెట్టి వెళ్లిపోయినా ఇలాగే విమర్శలు చేస్తారా అంటే ఎవడి దగ్గర నుంచి సమాధానం ఉండదు. అలాగే ఈ ఎపిసోడ్లో మరో కోణం కూడా చూడాల్సి ఉంటుంది. ఎంత మెగాస్టార్ అయినా ఆయన కూడా ఓ సగటు మనిషే కదా. ఎక్కడో దేశ విదేశాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి నగరానికి చేరుకుని ఇంటికి వెళ్లే హడావిడిలో ఉంటే మధ్యలో సెల్ఫీ పేరుతో ఓ అభిమాని విసిగిస్తే కిమ్మనకుండా సెల్ఫీ ఇచ్చి వెళ్లాలా? దేశంలో ప్రతి సెలబ్రిటీ ఇలాగే అభిమానులకు సెల్ఫీలు ఇచ్చాకే ఇంటికి వెళ్తున్నారా? ఇలా అసలు పని మానేసి సెల్ఫీ అడిగిన ప్రతి ఒక్కరికి కాసేపు ఆగి నచ్చజెప్పి వెళ్లే పరిస్థితి ఉంటుందా అంటే జవాబులు దొరకవు. మరి సెలబ్రిటీ అన్న ఏకైక కారణంతో చిరును ట్రోలింగ్ చేస్తున్న వారంతా ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలు ఇవే. కాబట్టి మెగాస్టార్ పై బురద జల్లాలనే ప్రయత్నంలో ఆకాశం వైపు ఉమ్మేయాలని చూస్తే తరువాత ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు.